జాగృతి జనం బాట రెండో రోజు కార్యక్రమంలో వరంగల్ లోపల కవిత పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మేడం ఏంటి వరంగల్లో సమస్యలు చూశారు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి సమస్యలకి? చాలా దారుణం అండి. వరంగల్లో రెండవ అతిపెద్ద మహానగరం వరంగల్, హైదరాబాద్ తర్వాత మన తెలంగాణలో చాలా ప్రత్యేకమైన చరిత్ర కలిగినటువంటి నగరం అయినప్పటికీ ఇక్కడ కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి నిర్మించుకోలేకపోయినాం. దానికి కారణం ఏంది అని అంటే రకరకాల కారణాలు చెప్తున్నారు తప్పితే జరగలేదు. బీఆర్ఎస్లోనూ జరగలేదు, కాంగ్రెస్లోనూ జరుగుతలేదు. సో నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ముందుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించండి, అసంపూర్తిగా ఉన్నటువంటి నాలా పనులు పూర్తి చేయండి, మళ్ళీ ఒకసారి వరంగల్ వరదల్లో మునగకుండా చూడండి. అంటే వర్షమే కాకుండా ఈసారి అధిక నిర్లక్ష్యం కారణంగా డక్టులు ఓపెన్ చేయక చాలా నష్టం జరిగింది. ఏం వాళ్ళ గురించి ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వానికి? అంటే ప్రధానంగా ఒకటండి, అధికారులు ఎందుకు చేయలేదు అని అంటే ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని ఫుల్ ఫ్లెజ్డ్గా బడ్జెట్ రిలీజ్ చేస్తే పని అయిపోయేది. దానికి అధికారులు చేయడానికి ఏముండదు. అధికారులు టూల్స్ కదా పాపం. పాలసీ తీసుకోవాల్సిన వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఏ మంత్రి బాధ్యత తీసుకున్నారండి? జిల్లా మంత్రి. వాళ్ళకి సమ్మక్క సారక్క టెండర్స్ గురించి కొట్టుకోవడమే సరిపోతుంది. అవన్నీ వదిలేసి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఎన్నికలు లేనటువంటి సందర్భంలో అనేకమైన పనులు చేసుకోవచ్చు. ఆ పనులు చేయడం మీద దృష్టి పెట్టమని నేను మంత్రుల్ని, ఎమ్మెల్యేని కోరుతాను. రెండవ రాజధానిగా పేరు పొందిన వరంగల్ ఏం చేయబోతున్నారు? జాగృతి ఆధ్వర్యం లోపల మీ యాక్షన్ ప్లాన్ ఏంటిది? ఇప్పుడు మా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమిటీలు వేసుకుంటాం, అడాక్ కమిటీలు వేసుకుంటాం. 4 నెలలు జాగృతి జనం బాట తర్వాత పరిపూర్ణంగా కమిటీలు వేసుకుంటాం. ప్రతి ఊరిలో తెలంగాణ జాగృతి కమిటీ వేస్తాం. ఫ్యూచర్లో ప్రతి బూత్లో తెలంగాణ జాగృతి కమిటీ వేస్తాం. ప్రతి చోట ఉన్నటువంటి సమస్యల మీద ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. రాబోయే ఎన్నికల పోరాటమేనా ఈ రోడ్ మ్యాప్ అనుకోవచ్చా? ఇప్పుడు ఈ బాట తెలియదు బై, ఫ్యూచర్ ఏమవుతుందో చూద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి జాగృతి జనం బాట ప్రోగ్రాం వరంగల్ జిల్లాలో రెండవ రోజు కొనసాగుతోంది. ఇక ఈ పర్యటన తర్వాత ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటి కూడా ప్రభుత్వం సొల్యూషన్ చూపించాలి. అధికార నిర్లక్ష్యము, మంత్రుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో జాగృతి ఆధ్వర్యం లోపల భారీ చేరికలు ఉంటాయి. దాంతోపాటుగా సమస్యల కోసం పోరాటం చేస్తామంటూ కూడా కవిత చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, వరంగల్.